దాదాపు 500 ఏళ్ల స్వప్నం. ఎన్నో యుద్ధాలు, అనేక పోరాటాలు, అలుపెరగని ఉద్యమాలు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది జీవితాన్ని త్యాగం చేశారు. వేల మంది అహర్నిశలు శ్రమించారు. వాదోపవాదాలు, కోర్టుల ముందుకు ఆధారాలు, శాస్త్రీయ సర్వేలు. అనేక పోరాటాల తర్వాత ఎట్టకేలకు రాముడి భూమి రాముడి పాదాల చెంతకు చేరింది. 16వ శతాబ్దం నాటి సంకల్పం నేడు నిజమైంది. అయోధ్యలో నాటి త్రేతాయుగం ఆవిష్కృతమైంది. ఎట్టకేలకు అయోధ్య రామాలయం గర్భగుడిలో రాముడు బాలుడై కొలువుదీరాడు. తెలుగులో లెక్క పెట్టలేనన్ని రామాయణాలు ఉన్నాయి. ఎవరి రచనాశైలి ఎలా ఉన్నా, పాత్రల్ని ఎవరెలా మలిచినా పురాణసారం మాత్రం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. రాముడి సర్వమతాలకు తెలిసిన పురాణ పురుషుడు, ఇంటింటికి సుపరిచితమైన దేవుడు, భారతీయ సంస్కృతిలో భాగమైన ఆదర్శప్రాయుడు. ఊరికో కోవెలై పూజలందుకున్నాడు. ప్రతి హృదిలో రాముడున్నాడు, ప్రతి మదిలో రాముడున్నాడు. క్రీస్తు పూర్వం 5114వ సంవత్సరం జనవరి 10న రాముడు జన్మించాడని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ చెబుతోంది. అది 1526వ సంవత్సరం. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ ఢిల్లీపై దండెత్తాడు. బాబర్ ఇబ్రహీం లోడీకి మధ్య యుద్ధం మొదలైంది. 1528లో బాబర్ సైన్యం అయోధ్యకు చేరింది. ఆయన ఆదేశాలతో సేనాధిపతి రామాలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించాడని చరిత్ర చెబుతోంది. బాబర్ కట్టించాడు కాబట్టి ఆ మసీదును బాబర్ ఏ మసీదు అన్నారు. కాలక్రమంలో అది బాబ్రీ మసీదుగా మారింది. అయితే అంతకంటే ముందు ఏం జరిగిందో చాలా తక్కువ మందికి తెలుసు. రాముడు తనయుడు కుశుడు అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాడు. ఆ సమయంలోనే ఒక్క అయోధ్యలోనే 3000కు పైగా రాముడి ఆలయాలు ఉండేవని, అన్ని గుడులు ధూపదీప నైవేద్యాలతో అలరారేవని చరిత్రకారులు చెబుతున్నారు. మసీదు కట్టిన 190 సంవత్సరాల తర్వాత మైసూరుకు చెందిన రాజా జైసింగ్ ఆ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించాడు. అది హిందువుల నేల అని, దాన్ని ఎలాగైనా తిరిగి పొందాలని అనుకున్నాడు. ఆ క్రమంలో మొఘల్ పాలకులతో సత్సంబంధాలు నేర్పాడు. కానీ ఆయన ప్రయత్నం ఫలించలేదు. ఎలాగోలా మసీదుకు దగ్గర్లో హిందువులు పూజలు చేసుకోవడానికి చిన్న రామాలయం నిర్మించాడు. అలా ఒకే కాంప్లెక్స్ లో అటు ముస్లింలు ప్రార్థనలు, ఇటు హిందువులు పూజలు చేసుకునేవారు. కాలం గడిచిపోయింది. 1813లో కొందరు హిందువులు బాబ్రీ మసీదుపై కోర్టులో దావా వేశారు. మసీదులో కొన్ని హిందూ మందిరానికి చెందిన కళాకృతులు దొరికినట్లు అప్పటి బ్రిటిష్ అధికారులు తమ రిపోర్టుల్లో రాసుకున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ కునాల్ కూడా తాను రాసిన అయోధ్య రీవిజిటెడ్ బుక్ లో కూడా అదే విషయాన్ని ప్రస్తావించాడు. తర్వాత 1938లో బ్రిటిష్ సర్వేయర్ మాంట్గోమెరీ మార్టిన్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు. మసీదు పిల్లర్లను మందిరం నుంచే తీసుకున్నారని ఆ నివేదికలో ఉంది. ఆ సంగతి బయటకు వచ్చాక చాలా అల్లర్లు జరిగాయి. ఆ తర్వాత మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు చేయడం ప్రారంభించారు. అలా 1855 వరకు హిందువులు, ముస్లింలు ఒకే చోట నమాజులు, పూజలు చేశారు. ఇంతటితో ఆగలేదు. వ్యవహారం కోర్టుకు చేరింది. అప్పుడు మహంత్ రఘుబీర్ దాస్ మసీదులో ప్రాంగణంలో ఒక పందిరి వేయడానికి అర్జీ పెట్టుకున్నాడు. న్యాయస్థానం ఆ అప్పీల్ను కొట్టేసింది. 1934లో మళ్లీ అయోధ్య సంఘర్షణ మొదలైంది. ఆ సమయంలో బాబ్రీ మసీదు గోడ ఒకటి ధ్వంసమైంది. దానికి రిపేర్లు చేశారు. ఆ సంఘటనతో అక్కడ రోజు నమాజ్ జరిగే ప్రక్రియ ఆగిపోయింది. ఆ సమయంలో దేశం బ్రిటిషర్ల చేతిలో ఉంది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నమాజ్కు వెసులుబాటు దొరికింది. కాకపోతే వారంలో శుక్రవారం మాత్రమే ప్రార్థన చేసుకునే అవకాశం లభించింది. అదే టైంలో హిందువులు కూడా రాముడి వేదిక దగ్గర పూజలు చేసుకునేవారు. 1949 డిసెంబర్ 30న ఒకరోజు ఉదయాన్నే బాబ్రీ మసీదు ప్రాంగణం నుంచి గంటల శబ్దం వినిపించింది. అక్కడ రాత్రికి రాత్రే రాముడి విగ్రహం ప్రత్యక్షమైందన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఎవరో తీసుకొచ్చి పెట్టారని ముస్లింలు వాదించారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కోర్టుల్లో పోటాపోటీగా పిటిషన్లు వేశారు. వాదోపవాదాలు జరిగాయి.
ఆ కేసు అలా 35 ఏళ్ల పాటు సాగింది. తర్వాత 1980 నుంచి రామమందిర ఉద్యమంలో మార్పులు జరిగాయి. ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీ కలిసి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాయి. 1984లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రథయాత్రకు రూపకల్పన జరిగింది. అయితే ఆ సమయంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరగడంతో రథయాత్ర వాయిదా పడింది. 1986లో ఉద్యమం మళ్లీ ఉవ్వెత్తున ఎగిసిపడింది. దాంతో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతంలో హిందువులు రాముడికి పూజలు చేసుకోవచ్చని ఆదేశాలిచ్చారు. అది నచ్చని ముస్లిం మత పెద్దలు 1986 ఫిబ్రవరి 6న ఒక జేఏసీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే ఎల్కే అద్వానీ సోమనాథ్ నుంచి అయోధ్యకు 10,000 కిలోమీటర్ల రథయాత్రను నిర్వహించారు. బీహార్ మీదుగా సాగుతున్న రథయాత్రను ఆపి సమస్తీపూర్లో అద్వానీని అరెస్ట్ చేశారు. భక్తుల తొక్కిసలాట ఎక్కువ కావడంతో లాఠీచార్జ్ జరిగింది. డిసెంబర్ 6న దాదాపు 2 లక్షల మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. ఆ సమయంలో యూపీ సీఎం కళ్యాణ్ సింగ్, పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నారు. ఆ భక్తులపై ఎలాంటి చర్య తీసుకోవద్దని కళ్యాణ్ సింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు మసీదు మొదటి ద్వారాన్ని పడగొట్టారు. 3:30కు రెండో దాన్ని కూల్చారు. సాయంత్రానికల్లా 3వ డోర్ కూల్చేశారు. ఈ సంఘటన ఎమర్జెన్సీని తలపించింది. ఆ తర్వాత జరిగిన సంఘర్షణలో 1000 మంది వరకు చనిపోయారు. ఈ వివాదం కోర్టుకు చేరింది. వాజ్పేయి ప్రధాని అయ్యాక బాబ్రీ మసీదు వ్యవహారంపై కదలిక వచ్చింది. మొదటిసారిగా మసీదు పరిసరాల్లో ఏముందో పరిశోధించాలని ఆర్కియాలజీ సంస్థని ఆదేశించారు. వాళ్ల రిపోర్టు ప్రకారం అక్కడ హిందూ దేవాలయానికి చెందిన ఆనవాళ్లు ఉన్నాయని శాస్త్రీయంగా తేలింది. ఈ రిపోర్ట్ ని ఆధారంగా చేసుకుని వివాదంలో ఉన్న ఆ స్థలాన్ని రామ జన్మభూమి ట్రస్టు, నిర్మోహి అఖారా, సున్నీ వక్ఫ్ బోర్డుకి సమానంగా పంచింది న్యాయస్థానం. కానీ ఆ తీర్పును 3 పక్షాలు అంగీకరించలేదు. 2011లో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. వాదోపవాదాలు జరిగేసరికి 7 ఏళ్లు పట్టింది. చివరికి 2019 నవంబర్ 9న అన్ని పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. అన్ని వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఆ స్థలం రాముడిదే అని జడ్జిమెంట్ ఇచ్చింది. అదంతా హిందువులకే చెందుతుందని ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు ఇచ్చింది. తీర్పు పాఠాన్ని జస్టిస్ గొగోయ్ చదివి వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పులో ముఖ్యమైన అంశాలు 5 ఉన్నాయి. 1. 2.77 ఎకరాల స్థలం రామ్లల్లాకు చెందుతుంది. దాన్ని ఏ వర్గానికి పంచడం కుదరదు. 2వ అంశం, బాబ్రీ మసీదు ఖాళీ స్థలంలో నిర్మించింది కాదు. ఆ స్థలంలో 1528 నుంచి 1856 మధ్య నమాజు జరిగినట్లు ఆధారాలు లేవు. ఇక 3వ అంశం, మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే ఒకచోట 5 ఎకరాల స్థలం కేటాయించాలి. 4వ అంశం, 2.77 ఎకరాల స్థల నిర్వహణ, ఆలయ నిర్మాణ బాధ్యతల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. 5వ అంశం, బాబ్రీ మసీదు కూల్చివేత, చట్టబద్ధ పాలనను ఉల్లంఘించడమే. ఇలా 5 అంశాలతో కూడిన తీర్పుతో అయోధ్య రామమందిర వివాదం శాశ్వతంగా సమసిపోయింది. తీర్పు వచ్చిన 3 నెలల తర్వాత అంటే 2020 ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోడీ రామాలయానికి శంకుస్థాపన చేశారు. 4 ఏళ్ల పాటు పనులు చకచకా జరిగాయి. 2024 జనవరి 22న బాలరాముడు గర్భాలయంలో అట్టహాసంగా కొలువుతీరాడు. భరతజాతి కన్న ఏళ్లనాటి స్వప్నం కళ్ల ముందు సాక్షాత్కారమైంది. ఇప్పుడు అయోధ్య రాముడు 7 లోకాల ఇలవేలుపు, ఆ 7 లోకాలను ఇలలో నిలిపింది అయోధ్య గెలుపు. ఆ మూలమూర్తి, నిజధర్మ సమవర్తి, మనందరికీ నిత్య చైతన్య స్ఫూర్తి. ఆ జగదేక చక్రవర్తి రూపం చూడగానే జన్మ జన్మల ఆర్తి తీరుతుంది. నిఖిల కళ్యాణములను కలగలిపిన భవ్య మందిరంలో వినిపించే రామనామం మనందరి భవసాగరాలను దాటిస్తుంది.